పిఎస్ఏ అని ఉందమ్మా, పిఎస్ ప్రోస్టేటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఓకే. పిఎస్ఏ టెస్ట్, ఇది పిఎస్సి. రక్త పరీక్ష. ఓకే. ఇది రక్తంలో ప్రోటీన్ పోయేదాన్ని చెక్ చేస్తారనమాట. హ్మ్. ఇది 1.0 నుంచి 1.5 వరకు నార్మల్ అందరికీ. హ్మ్. ఈ 1.5 దాటి ఎప్పుడైతే 2, 3, 4 అట్లా పోతుందో కొద్దిగా అది అబ్నార్మల్ స్టేజ్కి పోతున్నట్లు లెక్క. హ్మ్. ఇక అది ఎక్కువగా 5 దాటి ఇక 10, 12, 15 వరకు పోయిందంటే ఖచ్చితంగా క్యాన్సర్ అనుమానిత కణాలు ఉన్నాయి అని చెప్పి మనం అనుమానపడాలి. అనుమానం దీన్ని పడాల్సిందే. నిర్ధారణ చేసుకోవడానికి చాలా పరీక్షలు ఉన్నాయి. మామూలుగా బ్లడ్ పరీక్ష, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష కాకుండా తర్వాత పెట్ స్కాన్ ఒకటి, హ్మ్. తర్వాత ఇవన్నీ మనకు పరీక్షలు కొన్ని డాక్టర్ వెళ్తే వాళ్ళు చెప్తారు ఏమేమి పరీక్షలు అనేది. హ్మ్. అవి చేసుకున్న తర్వాత వాటిల్లో నిర్ధారణ చేసి అది ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది అది ఎందుకంటే క్యాన్సర్లో దాదాపు 4 స్టేజ్లు ఉంటాయి ప్రతి క్యాన్సర్లో. ఓకే. ఆ క్యాన్సర్ ఏర్పడ్డ కణము, ఆ కణం యొక్క ప్రాంతాన్ని బట్టి దాని యొక్క సైజును బట్టి దాన్ని దశలుగా తీసుకుంటాం మనం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. అవును. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2లలో కొంచెం తొందరగా గుర్తుపట్టడం కష్టం. అవును. ఎప్పుడైనా సరే స్టేజ్ 3, స్టేజ్ 4కు పోయినప్పుడే అడ్వాన్స్డ్ స్టేజ్లోనే బయటపడతాయి. అదే లక్షణాలన్నీ ఆ ఎక్కువగా లక్షణాలన్నీ ఆ బయటపడుతూ స్టేజ్లోనే ఉంటాయి. మనం గుర్తుపట్టగలుగుతాం. అవును. అప్పటిదాకా ఈ 1, 2లో ఎక్కువ గుర్తుపట్టడం కష్టం. హ్మ్. అందుకే క్యాన్సర్ పైన సరి అయిన అవగాహన ఉంటే ముందుగానే మనం ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.